131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన వేళ రేపు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. రేపు ఉదయం 11:30కు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు తదనంతర పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. థ్యాంక్ యూ. రాజ్యాంగ చట్ట సవరణ ద్వారా 33% రిజర్వేషన్లను మహిళలకు కేటాయించి దాన్ని 2029 ఎన్నికల నుంచి అమలు చేయడానికి అయితే ఈ బిల్లుకు సంబంధించినటువంటి అన్ని చర్యలను తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళటానికి సాహసం చేసింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే 816 సీట్లకు లోక్సభ స్థానాల సంఖ్యను పెంచి దాని ద్వారా 272 మందికి పైగా మహిళలను చట్టసభలోకి లోక్సభలోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించింది. రాజ్యాంగ సవరణ చట్టం 131 పేరుతోటి కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి బిల్లును గురువారం రోజు సభ ముందుకు తీసుకొచ్చింది. నెల 16ను తీసుకొచ్చినటువంటి బిల్లు పైన ప్రధానంగా చర్చ జరిగింది. ఈ బిల్లులో పేర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో ఇప్పటి వరకు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఎస్సీలు ఎస్టీలకు మాత్రమే ఉన్నాయి. ఆ రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో అమల్లోకి వస్తూ ఉన్నాయి. ప్రతి 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒకసారి డిలిమిటేషన్ ప్రక్రియ జరిగిన ప్రతిసారి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు రొటేట్ అవుతూ ఉన్నాయి. మిగిలినటువంటి నియోజకవర్గాలన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం 33% రిజర్వేషన్లను మహిళలకు కేటాయించి ఆ రిజర్వేషన్ల కేటాయింపును కొనసాగించడంతో పాటుగా ఎస్సీ ఎస్టీలకు ఏ విధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి రొటేషన్ ప్రక్రియను తీసుకొచ్చారో ఆ రొటేషన్ ప్రక్రియను ఇప్పుడు మహిళలకు కూడా అమలు చేస్తూ 131వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఇది రాజ్యాంగ సవరణ చట్టంలో పేర్కొన్నటువంటి అంశంలో ప్రధానమైనటువంటి ఒక పాయింట్. రెండోది 816 నియోజకవర్గాలకు లోక్సభ సీట్ల సంఖ్యను పెంచుతూ ఆ పెంపుకు అనుగుణంగా మహిళల రిజర్వేషన్లు కూడా అమలు చేయడం కోసమని చెప్పి రెండో పాయింట్ను కేంద్ర ప్రభుత్వం తన బిల్లులో ప్రవేశపెట్టింది. మూడో పాయింట్ చూసుకుంటే మొత్తం బిల్లుకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి జనగణన ఏదైతే ఉందో తాజా లెక్కల ప్రకారం ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి జనగణనకు అనుగుణంగా ఈ నియోజకవర్గాల పెంపును అమలు చేస్తామని దాని కొనసాగింపుగా ఎస్సీ ఎస్టీలకు ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేస్తున్నామో అదే చట్టబద్ధతను మహిళా రిజర్వేషన్కు 33% రిజర్వేషన్కు తాము అమలు చేయడానికి సిద్ధమైనట్లుగా బిల్లులో ప్రధానంగా ప్రస్తావించింది. దానికి అనుగుణంగానే మరొక 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన, అదే సందర్భంలో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొత్తం సరిహద్దులకు సంబంధించిన ఒక విధానాన్ని రూపొందించటము, దాని కొనసాగింపుగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ద్వారా డీలిమిటేషన్ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని చెప్పి మరొక బిల్లును ప్రతిపాదించింది. దీంతో పాటుగానే 3 ప్రధానమైనటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు దేశ రాజధాని ఉన్నటువంటి ఢిల్లీ, దాంతోపాటుగా జమ్మూ కాశ్మీర్, ఈ రెండింటితో పాటుగా పుదుచ్చేరిలో కూడా నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ 3 బిల్లులపైన ఒకేసారి చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగానే అధికార విపక్షాల మధ్య పూర్తి స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. అధికార పార్టీ నుంచి ప్రవేశపెట్టిన అనంతరం విపక్షాల వైపు నుంచి ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశము 2023లో చట్టాన్ని ఆమోదించారు, మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని ఆమోదించారు. 24 నుంచే తాము ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి 2024లో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ నుంచే కొనసాగించాలని చెప్పి తాము డిమాండ్ చేసినప్పటికీ ఆ రోజు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు తాము అదే చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము. కానీ నియోజకవర్గాల పెంపుకు దీన్ని అనుసంధానించటము, దీన్ని లింకు పెట్టడము తాము తప్పుగా చెప్తున్నాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో తప్పు. ఇది కేవలం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి పేరుతో పూర్తి స్థాయి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి అధికార బీజేపీ, అధికార ఎన్డీఏ కుట్రలకు పాల్పడుతోందని చెప్పి విపక్షాలు ఆరోపించాయి. 1996లో తొలిసారి మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చింది. ఆ తర్వాత దఫదఫాలుగా బిల్లు ఒక సభలో ఆమోదం పొందిన తర్వాత తిరిగి మరో సభలో ఈ బిల్లు వీగిపోవటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది. 2010లో జరిగినటువంటి లోక్సభ రాజ్యసభల్లో చర్చ జరిగిన సందర్భంలో రాజ్యసభలో ఆమోదం పొందినటువంటి బిల్లు తిరిగి లోక్సభకు వచ్చేటప్పటికి లోక్సభలో దానిపైన చర్చ జరగకుండానే ఆ బిల్లు పక్కకు వెళ్ళిపోయింది. సో ఆ నేపథ్యంలో దాన్ని 2010 తర్వాత 2014 వరకు ఆ బిల్లు పైన ఎలాంటి చర్చ జరగలేదు. కానీ ఆ రోజు జరిగినటువంటి చర్చ సందర్భంలో
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసేటువంటి క్రమంలో ఓబీసీ రిజర్వేషన్ కూడా, అంటే కోటాలో మరో కోటాని అమలు చేయాల్సిందే, దానికి అనుగుణంగా బిల్లు రూపొందించినట్లయితే తాము ఈ బిల్లును ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నామని ఆ రోజు చర్చలో పాల్గొన్నటువంటి కీలకమైనటువంటి భాగస్వాములుగా ఉన్న ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ వంటి కీలకమైనటువంటి పార్టీలు తమ అభిప్రాయాలను బలంగా వినిపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బిల్లు పైన పూర్తి స్థాయిలో ఎక్కడ దృష్టి పెట్టనటువంటి ప్రభుత్వాలు తాజాగా 2024 ఎన్నికలకు ముందు 2023లో ఎన్డీఏ నేతృత్వం, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. చట్టసభల్లో 33% రిజర్వేషన్ను కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి చట్టంలో 2024 నుంచే తాము అమలు చేయాలని కోరుతున్నట్లుగా ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలినటువంటి విపక్షాలు కూడా డిమాండ్ చేశాయి. 2024 కాదు, 2026 తర్వాత జరిగేటువంటి జనగణన, ఆ తర్వాత తొలిసారిగా ఎప్పుడైతే జనాభా లెక్కల సేకరణ పూర్తి చేసి ముద్రిస్తారో అప్పటి నుంచి ఈ బిల్లును అమలు చేస్తామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే చర్యలు చేపట్టింది. అయితే ఇప్పుడు 2026లో జనాభా లెక్కల సేకరణ ప్రారంభించింది. ఒకవైపు జనాభా లెక్కల సేకరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ బిల్లును తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి ప్రధానంగా విపక్షాలు ప్రశ్నిస్తూ వస్తున్నాయి. దానికి అనుగుణంగానే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావటానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియను మొదలు పెడితే 2029 ఎన్నికల నాటికి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలతో పాటుగా మహిళా నియోజకవర్గాలు కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయి. దాంతోపాటు రొటేషన్ ప్రక్రియలో ఇప్పటికే ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి రొటేషన్ ప్రక్రియను కొనసాగించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి అన్నిటినీ కలిపి మహిళా రిజర్వేషన్కు సంబంధించినటువంటి విషయంలో తాజాగా అందుబాటులో ఉన్నటువంటి జనాభా లెక్కలను అనుగుణంగా తాము ఈ 815 సీట్లకు పెంచుతూ దానికి అనుగుణంగానే మహిళలకు రిజర్వేషన్ పూర్తి స్థాయిలో కల్పించడానికి సిద్ధమైనట్లుగా కేంద్ర ప్రభుత్వం తన బిల్లులో ప్రధానమైనటువంటి అంశాలను ప్రస్తావించింది. అయితే ఈ ఎక్కడైతే 815కి పెంచి తాము ఈ బిల్లును అమలు చేస్తాము, 33% రిజర్వేషన్లను కల్పిస్తాము అని చెప్పినటువంటి అంశాన్ని విపక్షాలు ప్రధానాస్త్రంగా తీసుకున్నాయి. ఈ అస్త్రాన్నే ప్రధానంగా ప్రయోగించి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయపరమైనటువంటి ప్రయోజనం కాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి జనాభా లెక్కలు అనేవి 2011లో జరిగినటువంటి జనాభా లెక్కలు తప్ప తాజాగా ఎలాంటి జనాభా లెక్కలు లేవు. పురాతన కాలంలో ఉన్నటువంటి లెక్కల్ని ఇప్పుడు ఎలా అమలు చేస్తారనేది ప్రధానంగా అస్త్రంగా తీసుకొని దానిపైనే ప్రధానంగా చర్చలు జరిపాయి. దీనికి సంబంధించినటువంటి చర్చల్లో ప్రధాన విపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తర్వాత విపక్షాల్లో బలమైనటువంటి విపక్షాలుగా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా డిఎంకే పార్టీలు ఈ అంశాలనే ప్రస్తావిస్తూ మహిళా రిజర్వేషన్కు సంబంధించినటువంటి విషయంలో తమకు ఎలాంటి అడ్డంకులు లేవు, ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ 816 సీట్లకు ముడిపెట్టి డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారానే తాము దీన్ని అమలు చేస్తామని చెప్పటమే బీజేపీ కుట్రపూరితమైనటువంటి వ్యవహారంగా ప్రధానమైనటువంటి ఆరోపణలు చేశాయి. ఈ ఆరోపణలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. మొత్తం ఈ ఆరోపణలన్నిటికీ కలిపి కేంద్ర ప్రభుత్వం తరపున సమాధానం ఇచ్చినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా 1996 నుంచి 2010 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, అదేవిధంగా వీపీ సింగ్ ప్రభుత్వంలో, నరసింహారావు ప్రభుత్వంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ దీనికి చట్టబద్ధత కల్పించేటువంటి చర్యలు చేపట్టలేకపోయారు. ఈ రకంగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి 33% మంది మహిళలను, దేశ జనాభాలో ఉన్నటువంటి 33% మంది మహిళలకు ప్రాతినిధ్యం వహించే విధంగా, మహిళలకు చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాంటి చర్యలన్నింటినీ విపక్షాలు అడ్డుకుంటున్నాయి. ఈ 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మంచి సంకల్పం తీసుకొచ్చినా, ఎలాంటి మంచి చేపట్టినా వాటన్నిటినీ పూర్తి స్థాయిలో విపక్షాలు వ్యతిరేకించే పనిలో ఉన్నాయి. ఈ వ్యతిరేకించేటువంటి విపక్షాలు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటాయి, విపక్షంగానే ఉంటాయి. కానీ తాము మాత్రం వీటన్నిటిని అమలు చేస్తూనే పోతుంటాము అని చెప్పి అమిత్ షా ధీటైనటువంటి సమాధానం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కానీ మిగిలినటువంటి విపక్షాలకు కానీ ఎక్కడ సమస్యలు పరిష్కరించాలి, అంశాల ప్రాతిపదికగా తాము వాటన్నిటినీ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి, మహిళలకు అన్ని రంగాల్లో
వస్తున్నటువంటి ఏదైతే గుర్తింపు లభిస్తుందో దాన్ని చట్టబద్ధమైనటువంటి చట్టసభల్లో కూడా చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించే విధంగా తాము చేపట్టినటువంటి ఏ ఒక్క విషయానికి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ తమకు మద్దతు ఇవ్వలేకపోయాయి. ఇది ప్రధానంగా మహిళలకు హక్కులకు వ్యతిరేకించటమే అని చెప్పి అమిత్ షా ధీటుగా సమాధానం చెప్పడం జరిగింది. సో ఈ మొత్తం అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత అమిత్ షా ధీటైన సమాధానం ఇచ్చిన తర్వాత లోక్సభలో జరిగినటువంటి చర్చలో పూర్తి స్థాయిలో ఓటు జరగటానికి అవకాశం ఏర్పడింది. 2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఆమోదించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ 2/3 మెజారిటీ సాధించడంలో ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైంది. మొత్తం పోలైనటువంటి ఓట్లలో 298 ఓట్లకు ఎన్డీఏ పూర్తి స్థాయిలో ఆగిపోయింది. దాంతోపాటుగా విపక్షాలు 230 ఓట్లు సాధించాయి. అయితే 298కి పైగా అంటే 320 ఓట్లు సాధించడంలో విఫలమవటము 2/3 మెజారిటీ 3 మెజారిటీ తోటి ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ చట్టం ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా ఆ మెజారిటీని సాధించడంలో ఈరోజు ఎన్డీఏ ఒక రకంగా విఫలమైందనే చెప్పుకోవచ్చు. అదే సందర్భంలో డీలిమిటేషన్నే ముడిపెడుతూ డీలిమిటేషన్ పునర్విభజన దాంతోపాటుగా దీన్ని డీలిమిటేషన్ ఆమోదిస్తేనే మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినటువంటి అంశాన్ని ప్రధానంగా విపక్షాలు ప్రధానాస్త్రంగా తీసుకొని ఆ విషయంలో సక్సీడ్ అయ్యాయి. ఈ రకమైనటువంటి పరిణామాలతో ఈరోజు లోక్సభలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గత 1996 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక సందర్భాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించేటువంటి విషయంలో చట్టసభల్లో ఆమోదం పొందిన తర్వాత 2023లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చట్టాన్ని అమలు చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియకు కొంత విఘాతం ఏర్పడింది. అయితే 543 సీట్లకు సంబంధించినటువంటి విషయంలో 33% రిజర్వేషన్లను 2029 ఎన్నికల నుంచి అమలు చేయాలని చెప్పి ఇప్పుడు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ డిమాండ్ను అధికార పక్షం సభలో మహిళలకు వ్యతిరేకంగా మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి విపక్షాలు ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడాన్ని అధికార పక్షాలు దాన్ని తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం గమనించవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంట్లో ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇప్పుడు ఈ 3 రోజుల కాలంలో జరిగినటువంటి పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు, మహిళలకు వ్యతిరేకంగా విపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తూ వచ్చాయో వాటన్నిటిని ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, వీటన్నిటిని ఏ విధంగా విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏ విధంగా తిప్పికొట్టాలనే దానికి సంబంధించిన ఒక కార్యాచరణ రూపొందుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇదే సందర్భంలో సాధారణంగా అయితే ప్రతి బుధవారం కేంద్ర కేబినెట్ జరుగుతుంది. కానీ మొన్న బుధవారం నాడు కేంద్ర కేబినెట్ జరిగినప్పటికీ మళ్ళీ రేపు అత్యవసరంగా కేంద్ర కేబినెట్ భేటీ అవుతుంది. ఈ భేటీలో ఈ 2 రోజుల పరిణామాలతో పాటుగా తదుపరి కేంద్ర ప్రభుత్వ కార్యాచరణకు సంబంధించినటువంటి విషయంపై కూడా చర్చించడానికి ఆస్కారం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.